గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. రొయ్యే రారాజు అనేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు రొయ్యకే కాదు, ఆ రొయ్యను పండించే రైతుకు కూడా ఆక్సిజన్ అందటం లేదు. దీంతో ఏపీ వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్న ఆక్వా రైతులు అనేక ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. మరి దేశానికి ఏటా 60,000 కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న రొయ్య రైతుల సమస్యపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? రైతుల ఆగ్రహావేశాలు దేశానికి ఎలాంటి నష్టం రాబోతున్నాయి? రొయ్య రైతులను ఫీడ్ సీడ్ కంపెనీలతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎక్స్పోర్టర్స్ సిండికేట్గా మరి ఏ విధంగా ముంచేస్తున్నారు? కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా నీటి ముట్టలేనా? అసలు రొయ్య రైతులు ఎదుర్కొంటున్న కష్టాలేంటి? ఉద్యమ బాట పట్టిన పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్న విషయాలపై ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి ఆక్వా రైతుల ఆందోళనలు ఏ దిశగా మలుపు తిరగబోతున్నాయి? అటు ఆక్వా రైతులు ప్రభుత్వంకి ఇస్తున్నటువంటి అల్టిమేటం ఏ విధంగా ఉంది? అసలు రోడ్డు ఎక్కడానికి ఆక్వా రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలేంటి? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పట్ల అమలు ఏ విధంగా జరగబోతుంది? ఆక్వా ఫీడ్ కంపెనీలు, సీడ్ కంపెనీలు, అలాగే ఎక్స్పోర్టర్స్ ఏ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నారు? మరి ఆక్వా రైతుల పట్ల ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా అటు ఆక్వా రంగ సమస్యలపై అటు రైతులు యుద్ధాలు చేస్తున్నారు, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మరొక గుదిబండ కూడా ఆక్వా రైతుల మీద పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలు జరిపి పోరాటాలు చేసిన ఆక్వా రైతు సంఘాల నాయకులు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు ఆక్వా రంగానికి సంబంధించి ధర పతనం అయిపోయిందని అంటున్నారు, ఏం జరుగుతుంది ఇప్పుడు? పట్టుబడులు పట్టిన వారి పరిస్థితి? పట్టుబడులు పట్టడం అంటే వాస్తవానికి ఇబ్బంది వచ్చి పట్టుబడి పట్టట్లా. రైతు బాగున్న రైతు కూడా మార్కెట్ని ఒక క్రియేటివ్ చేస్తున్నారు, మార్కెట్లో ఒక విషయాన్ని సృష్టిస్తున్నారు. వీళ్ళు రేటు దిగిపోతుంది అని చెప్పి ఎక్స్పోర్టర్లు అందరూ కలిపి వాళ్ళ యొక్క ఏజెంట్ల ద్వారా బయటకు పంపించడంతో ఆ వాయిస్తో బాగున్న రైతు కూడా వాళ్ళ చెరువులు పట్టుకుని లాస్లోకి వెళ్ళిపోతున్నారు. మా నాయకులందరూ కూడా ప్రభుత్వంతో చర్చించినప్పుడు ఖచ్చితంగా ఇదొక్క ధర స్థిరీకరణ అనేది ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి మార్చే పరిస్థితి తీసుకోవాలని చెప్పారు. దానికి కూడా మేము మాట్లాడతాం, అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మొన్న జరిగిన మీటింగ్లో కూడా జరిగినప్పటికీ ఎక్స్పోర్టర్స్ యొక్క వాళ్ళ నిర్ణయమే వాళ్ళ ఇష్టానుసారం వ్యవహారం చేయడం వల్లే రైతుకు తీవ్రమైన నష్టం కలుగుతుందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినాయి, ఏంటి ఇప్పుడు ధర తగ్గింది అంటున్నారు కదా, ఎంతవరకు తగ్గింది కౌంటర్ ధర? దాదాపు 40 రూపాయల వరకు కేజీకి తగ్గిపోయింది సార్. 40 నుంచి 50 తగ్గింది. అలాగే 40-50 మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్ 20 రూపాయలు వేరియేషన్ కూడా తీసేసి వాళ్ళకి కావాలనే విధంగా దోషించే పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఇంత లో లెవెల్కి ఎప్పుడు రాలా. ఈ 2 సంవత్సరాల్లో ఇంత 100 కౌంట్ అనేది కిందకు దిగజారిపోయిన పరిస్థితి. దాన్ని బేస్ చేసుకుంటే మరి 60, 70, 80, 10 రూపాయలు అనుకున్నప్పటికీ 40కి 50కి మధ్యన 20 రూపాయలు వేరియేషన్ కూడా తీసేసి 10 రూపాయలు పెట్టుకుని రైతులకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కేజీ రొయ్యకి అసలు ఎంతవరకు ఖర్చు అవుతుంది రైతుకి? ఇప్పుడు దిగుబడి వచ్చిన తర్వాత అది మద్దతు ధర రావాలంటే ఎంత ధర వస్తే మంచిదండి? ఇప్పుడు కేజీ ఒక్కింటికి 280 రూపాయల వరకు మాకు ఖర్చు అయ్యే పరిస్థితి. వేసిన దగ్గర నుంచి నీళ్లు తోడడం, మినరల్స్ అన్నింటిని ఏర్పాటు చేసుకుని ఫీడ్తో సహా కరెంట్ ఛార్జెస్తో లేబర్ ఖర్చుతోటి. కానీ ఈరోజు ఏం జరుగుతుందండి? కేజీ ధర ఎంత ఉంది? మాకు వచ్చేసరికి 220, 210, 230. ఎక్కడుంది సార్? అక్కడ ఎంత తేడా వచ్చేస్తుంది. 60 రూపాయల వరకు మాకు డిఫరెంట్ కనపడుతుంది. 220 అంటే మేము ఎంతవరకు లాస్ పెట్టుకుంటాం సార్? అలా అని చెప్పి మా పరిస్థితి ఎలా ఉందంటే, కొందామంటే కొరివి, అడుగుదామంటే అడవికి, అమ్ముదామంటే అడవిలో అయిపోయిన పరిస్థితిలో ఉన్నాం. దాన్ని వదులుకోలేం. కేవలం కొవ్వొత్తులాగా కరిగిపోతూ మేము అక్కడ ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్కి మాత్రమే ఉపయోగపడుతున్నాం తప్ప మా కుటుంబాలకు మేము ఉపయోగపడలేదు. అంటే కూటమి పార్టీలు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చినాయి ఆక్వా రైతులకు సంబంధించి, అనేక హామీలు, ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ కూడా ఇచ్చింది. మీరంతా కూడా కూటమి పార్టీల్లో భాగస్వామ్యంగా ఉన్నారు. ఏంటి మరి నాయకులు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాస్తవానికి మా
కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం అని ఆ రోజు అనుకున్నాం. అయినప్పటికీ వచ్చిన దగ్గర నుంచి కూడా కరెంట్ సబ్సిడీ అనేది ఇస్తున్నాం అన్నప్పటికీ కొంతమంది చేపల చెరువులు ఉండడం వల్ల ఆ చెరువుల్లో 70% రైళ్లు ఉంటే ఆ 70%కి ఏమని అడుగుతున్నారు మా నాయకులు. కాదు 100% మీకు రిజిస్ట్రేషన్ అవ్వలేదన్నారు. చేపల చెరువులు వేరు, రైలు చెరువులు వేరు. ఇక్కడ ఆ చేపల చెరువు 11 నెలలకే వాళ్ళు ఒకసారి ప్రతి 11 నెలలకు ఒకసారి 500 కట్టుకుని వాళ్ళు ముందుకెళ్ళాలి. అది జరగని కారణంగా దాని డిఫిషిట్ చూపించి మిగిలిన రావాలని మా వాళ్ళకి కూడా ఇప్పటికీ సరైనటువంటి విధానంలో సబ్సిడీ కూడా ప్రభుత్వం నుంచి మాకు అందడం లేదు. దాన్ని కూడా తక్షణం ఇవ్వాలని చెప్తున్నాం. దాని ద్వారా సబ్సిడీ మీద ట్రాన్స్ఫర్స్ ఆగిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్స్ కూడా మాకు ఇచ్చేవారు ఇటువరకు. ఈ జోను నానో ఆక్వా జోన్ అనే దాన్ని తీసేయమని చెప్పాం. ఇంకా ఎక్కడో ఏదో మెలుకొలుతుంది. నిన్న త్రిపుల గారితో కూడా మేము మాట్లాడించాం ఈ విషయాన్ని. మరి ప్రభుత్వం స్పందించమని అడుగుతున్నాం. మేము చూస్తున్నారు. మొన్న అయితే రేటు ధర మాకు చెప్పకుండా 2 times పెంచారు. గతంలో 4 రూపాయలు పెంచారు. మొన్న అప్పటికప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి చెప్పలేదు, రైతులు మాట్లాడకుండా పెంచిన పరిస్థితుల్లో వీరవాసరం మా పశ్చిమ గోదావరి జిల్లా రైల్ ఫార్మ్స్ అసోసియేషన్ తరఫున వీరవాసంలో మరి మేత బత్తాలు తగలబడితే తక్షణం స్పందించింది. పార్టీ కదిలింది, ప్రభుత్వం కదిలింది, మొత్తం డిపార్ట్మెంట్లన్నీ అలర్ట్ అయ్యి పిలిచారు, కూర్చోబెట్టి మాట్లాడారు. మరి ఏదండి కూర్చోబెట్టి 4 రోజులు అయింది. ఈ 4 రోజుల్లో ప్రాసెస్ ఏం లేదు, మళ్ళీ మొదలుకు వచ్చింది. రేటు వాళ్ళు తగ్గించుకుంటూనే పోతున్నారు. సిండికేట్ అయిపోయారు. ఆ సిండికేట్ను భద్రకొట్టాలన్నప్పుడు చెప్పాం. ఇలా భరతనాడితే ఇలా కనపట్ల. మేము పూర్తిగా ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు కూడా తగిన విధంగా స్టెప్లు వేస్తారని నేను అనుకుంటున్నా. ఇది ఈ 4-5 రోజుల్లో తేలకపోతే మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి రైతు సంఘాల నాయకులు సుబ్బరాజు గారు ఉన్నారు. ఏంటి సార్ అసలు చర్చల్లో ఏం జరిగింది? మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మీరు మాట్లాడారు. ఏం జరిగింది చర్చలు? ఏదైతే అప్సడా పరిధిలో కాకుండా మేత ధర రాత్రి 8 నుంచి 10 రూపాయలు పెంచి ఉన్నారో ఆ విషయాన్ని మేము లేఖల ద్వారా కమిషనర్ గారికి అచ్చెన్నాయుడు గారికి తెలియజేసిన వెంటనే అచ్చెన్నాయుడు గారు వెంటనే స్పందించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు, ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, అలాగే అన్ని సంఘాలు అప్సరా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి వారు చెప్పిన దాని ప్రకారం మేము ఎట్టి పరిస్థితుల్లోని ఇది ఆమోదయోగ్యంగా లేదు, రా మెటీరియల్ మా లెక్కల్లో కూడా మేము చూపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని తాత్కాలికంగా అని చెప్పి ఆపారు. కానీ ఇది పూర్తిగా ఎంతవరకు ఆపారు? మేము రైతులుగా కోరేది ఏంటంటే కనీసం 4 నెలల్లో మేత రేటు పెంచకుండా ఉన్న క్రాపుల్ని, ఉన్నటువంటి పంటని ఆ మేపుకునే విధంగా తర్వాత ఏదైనా ముందే తెలియపరిస్తే తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తున్నాం. మేత ధర పెరిగి ఆ భారం రైతు మీద పడుతూ ఉంటే ఎక్స్పోర్టర్స్ ఏ విధంగా అయితే రేట్లు తగ్గిస్తున్నారు 50 రూపాయలు. ఈ విధమైన పరిస్థితుల్లో రయ్య సాగు మనుగడ లేదు కాబట్టి ఉన్న సాగుకి వేసిన పిల్లకి మటుకి మేత ధర పెంచకుండా ఎక్స్పోర్ట్లు కూడా మేము ఒకటే కోరుతున్నాం, 10 రోజులు కనుక ధర స్థిరీకరణ, ఇలాంటి ఫ్లక్చువేషన్లని బయటపడాలి అంటే 10 రోజులు ధర స్థిరీకరణ. అది మా ఆధ్వర్యంలో మన 4 రోజుల క్రితం ఎక్స్పోర్టర్లు ఒప్పుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ దాన్ని వాయిదా వేయటం, ఆ పరిస్థితి మంచిది కాబట్టి ఎక్స్పోర్టర్లు కూడా తక్షణమే ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి వారిని కూడా ఒక సందేశం, కంగారు పడకండి, రేట్లు నిలబడతాయి, ఈ లేబర్ ఇబ్బంది ఇంకో ఇబ్బందో చెప్పాలి తప్ప ఈ రకంగా రైతు అన్యాయం చేసే పరిస్థితిని ఏ రకంగానే ఈ రైతుల తరపున మేము ఎటు పరిస్థితుల్లోని అంగీకరించం. కాబట్టి మా బాట ఖచ్చితంగా ఈ నిర్ణయాల కోసం మరి ఒక మీటింగ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ మీటింగ్ తర్వాత మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. అంటే ఆక్వాకు సంబంధించిన ఫీడ్ కంపెనీలు గతంలో ముడి సరుకు తగ్గినప్పుడు ధరలో, ఇది 2022లో కానీ 2024లో, అప్పుడు మరి మీకు ధరలు తగ్గించాయా? అసలు ఏదైతే మేము నిన్న మీటింగ్లో కూడా మేము చూపించింది ఏంటంటే 2020లో రా మెటీరియల్స్ సోయా తీసుకుంటే 90 రూపాయలకి, అలాగే ఇప్పుడున్న రేట్ల కంటే కూడా 26లో రేటు కంటే 20లో బాగా ముడి సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని అప్పుడు 25 రూపాయలు మేత ధర పెంచడం జరిగింది. కానీ మా దురదృష్టం 2022-24లో రా మెటీరియల్ అత్యల్ప స్థాయిలో కనిష్ట స్థాయిలోకి తగ్గినప్పటికీ కూడా ₹1 కూడా మాకు మేత ధర ఆ రోజులు తగ్గించిన పాపాన పోలేదు సరి కదా. మళ్ళీ 24 నుంచి 26కి ముడి సరుకుల ధరలు కొద్దిగా పెరిగిన మాట వాస్తవమే, అది మేము ఒప్పుకుంటున్నాం. కానీ అప్పుడు తగ్గించింది ఇప్పుడు ఎందుకు పెంచుతారు? ఇప్పుడు మేము మధ్యలో ఉన్నాం, పంటకి పిల్ల వేసుకుని ఈ ధరకు మేత దొరుకుతుంది కదా అని చెప్పి వేసిన పంటకి ఇప్పుడు అకస్మాత్తుగా పెంచేయడం కరెక్ట్ కాదు. కాబట్టి వారు లాభం లేకపోయినా కానీ నష్టం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 4 నెలల్లో పాత రేటులోనే మేత రేటులో చేసి ఎక్స్పోర్ట్లు కూడా వెంటనే స్పందించి 10 రోజులు ధర స్థిరీకరణ చేసి ఈ విధంగా ధర పతనం కాకుండా చేస్తే ఆక్వా రైతు నిలబడతాడు. ఆక్వా రైతు మీద ఆధారపడినటువంటి ఈ కార్మికులు ఏదైతే ఉన్నారో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సగం ఉపాధి అంతా కూడా ఈ ఆక్వా బేస్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ద్వారా మేము కోరేది ఏంటంటే మేము ఖచ్చితంగా
దీని రంగాన్ని నిలబడాలంటే కనుక ముందు రైతుని నిలబెట్టాలి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరుగుతుంది. ఆక్వా రైతు సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి తులసిరాంబాబు గారు, ఏంటి పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి, మీకు వచ్చే డబ్బులేమో తగ్గిపోతున్నాయి రైతులకు అనేది ఆలోచిస్తున్నారు. ఓవైపు రొయ్య రైతు అంటే అసలు కోట్లకు పడగలెత్తారు, బంగారం రేంజ్లో రొయ్య రైతులని పోలుస్తూ ఉంటారు. ఎలా చూడొచ్చు అసలు వాస్తవం ఏంటి? అంటే ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఇలా ఆటలు సాగలేదు. ఒరిజినల్గా వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులుగా మేము ఏమనుకున్నామంటే మన ప్రభుత్వం వచ్చింది, రైతు బాగుంటాడు అన్నది మేము చాలా ఆనందపడ్డాం. ఈ ఎక్స్పోర్టర్లు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు కానీ, ఫీడ్ మిల్ యజమానులు కానీ అంటే పూర్వకాలం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అన్నది ఒక నానుడి. కానీ మేమనేది ఏంటంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం నానుడే, కానీ దీపం ఉండిగా ఇల్లు చక్క పెట్టడం కాదు. దీపం ఆరిపోకుండా, దీపం పోకుండా కాపాడుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళని ఎక్స్పోర్టర్లు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుని ఏర్పాట్లు చేయకుండా దీపం పోకుండా కాపాడమని ముందు మేము వాళ్ళు కోరుతున్నాం. ఇంచేదంటే మా అందరికి ఎక్స్పోర్టర్లకు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, ఫీడ్ యజమానులకు కానీ, రైతులకు కానీ నచ్చిన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. వీళ్ళు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కదా, మనం ఏం చేసినా ఎవరో మాట్లాడరు కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, లేకపోతే కళ్యాణ్ గారు మాట్లాడరు అని అనుకుంటే పొరపాటు. మీరు ఇదే దూరంలో ఉంటే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలన్నా దానికి తగు చర్యలు చంద్రబాబు నాయుడు గారు వెనకాడరని మా నమ్మకం. ఇంచేదంటే ఈ ఫీడు రేట్లు ఇలా పెంచుకుంటూ పోయి రైలు రేట్లు తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఆక్వా పరిశ్రమ ఏమవుతుంది అన్నదే మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇలా వెళితే రైతు క్రాప్ హాలిడేకి వెళ్తాడు. ఇలా పాలకొల్లో చేశారు, అంత మునుపు ఫీడు వేరే అవసరాన్ని ఫీడు తగలబెట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. అది ఆ ప్రభుత్వానికి మంచిది కాదన్నప్పుడు మీకు కూడా మంచిది కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఇచ్చేదంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఆక్వాకల్చర్ని కూడా కాపాడాలని కోరుతున్నాం. అంటే ఆక్వా రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడానికి ఈ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కానీ, ఫీడ్ కంపెనీల్లో ప్రభుత్వానికి చెందినటువంటి కుటుంబ సభ్యులే అందరూ ఉన్నారనేటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. దానివల్లే ప్రభుత్వం స్పందించట్లేదు అనుకుంటున్నారా? మీరేం కోరబోతున్నారు ప్రభుత్వాన్ని? అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం మారేటప్పటికల్లా కొన్ని ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మారుతూ ఉంటారు, ప్రభుత్వానికి అనుకూలంగా మారుతూ ఉంటారు. దాని గురించి మనం పెద్ద కామెంట్ చేయక్కర్లేదు. ఇచ్చేదే ప్రభుత్వంలో అన్ని కులాలు ఉంటారు, అన్ని రకాల కులాలు ఇండస్ట్రీలు ఉంటారు. దానికి మనం రైతుగా మనం మాట్లాడక్కర్లేదు. కానీ అంటే ఎక్స్పోర్టర్లు ఏంటంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏకనిరంజన్, ఆయన చెప్పిందే వేదం, చేసిందే నిర్ణయం. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో అందరితోటి కలిసి చేసి నిర్ణయం తీసుకునే అలవాటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అది అలుసుగా తీసుకుని వీళ్ళు ఇష్టానుసారంగా మనం చెప్పిందే వేదం అనే టైపులో ప్రవర్తిస్తే రేపొద్దున ఇప్పుడు మొన్న సపోజ్ ఫీడ్ రేట్లు పెంచకూడదు అన్నది మేము ధర్నా చేయడం, ఆందోళన చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని పర్యవసానంగా ప్రభుత్వం స్పందించి మంచి నిర్ణయం తీసుకుంది, పెంచకుండా ఆపగలిగింది. దానికి దొడ్డు మార్గాన్ని ఏం చేయాలి అన్నది చేసి ఈ ఫీడ్ రేట్లు, రైలు రేట్లు తగ్గించేసుకుంటూ, అంటే ఇందులో మీకు అనుమానం రావచ్చు, ఫీడ్ యజమానులు ఫీడ్ ప్లాంట్ వాళ్ళు పెంచకుండా ఆకపోతే రైలు ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు తగ్గించి దానివల్ల అండి. ఫీడ్ ప్లాంటు, ప్రాసెసింగ్ ప్లాంట్ యజమాని ఒకలే, అందరూ 70% ఫీడ్ మిల్లు ఉన్నాయనికి ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంటుంది, హ్యాచరీ ఉంటుంది, మెడిసిన్ కంపెనీ ఉంటుంది. 4 కంపెనీలు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ మంది అలా ఉన్నారు కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతున్నాం, అక్కడ పెంచనవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం తగ్గించి కొందాం అన్నది, ఆ ధోరణిలో ఉండడం అన్నది చాలా నష్టదాయకం రైతుకి. చూస్తున్నామంటే ఈరోజు ఆక్వా రైతులకు సంబంధించి ఓవైపు మేత రేట్లు పెంచుతున్నామని రైతులందరినీ కూడా ఆందోళనకు గురి చేశారు. మరోవైపు ఇప్పుడు ధర ఏదైతే రొయ్య కౌంటుకు సంబంధించి ధర ఏదైతే ఉందో దాదాపు 40 నుంచి 50 రూపాయలు తగ్గించేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్పందించి వారందరినీ కూడా రైతులతో చర్చించి న్యాయం చేయాలనేది కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. లేకుంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఐకమత్యంగా ముందుకు పోరాటం చేస్తామనేది కూడా ఈరోజు ఆక్వా రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆక్వా
ఆక్వా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మరి వారి సమస్యలు ఏంటి? ప్రభుత్వంతో దాదాపు చర్చలు జరిగాయి, మరోవైపు సిండికేట్లు అంటున్నారు. ప్రస్తుతం ఆక్వా రైతులు పాలకుల్లో నిరసన కూడా తెలియజేశారు. మనతున్నారు. సరే సార్, ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతుంది ఆక్వా రైతుల సమస్యల మీద. ఇప్పుడు మీరు రోడ్డు మీద వచ్చారు, ఏంటి రైతుల సమస్యలు ఏంటి? అంటే రైతులందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎంచేతంటే ప్రతి టైంలో కూడా ప్రతి సంవత్సరం కూడా క్రాప్ వచ్చే టైంలో ధరలు తగ్గించేయటం, మొన్న ధరలు పెంచుదామని ఫీడ్ రేట్లు చూశారు, అది రైతుల ఆందోళన చేయడంతో కొంత వెనక్కి తగ్గారు. అంటే వాయిదా వేశారు, అది వెనక్కి తగ్గినట్టు కూడా కాదేమో. వాయిదా వేసింది ఇప్పుడు రేట్లు పడగొట్టేయడం వల్ల వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిందేమో అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది మంచిది కాదు. మేము కొనేది ప్రతిదీ పెరిగిపోయింది. సీడ్ కానించి, ఫీడ్ కానించి, లేబర్ కానించి, ఎలక్ట్రికల్ సామాన్ కానించి అన్నీ పెరిగినాయి. ఒక పవర్ సబ్సిడీ తప్ప ఏ విధమైన ప్రైసు అన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. అదే టైంలో రేటు తగ్గిపోతుంది. అంటే ఎలా గిట్టుబాటు అవుద్ది? బ్రేక్ ఈవెన్ కాదు కదా, రైతు తీవ్ర నష్టాలకు గురి అవుతున్నాడు. ఈ నష్టాలు ఎంతకాలం భరిస్తామని ఈ రోజున రోడ్డు ఎక్కడం జరిగింది. అంటే ఈరోజు ప్రధానంగా కూడా రైతు సాగు చేసినటువంటిప్పుడు ఎకరాకి అసలు ఎంతవరకు ఖర్చు అవుతుంది? మీకు గిట్టుబాటు అవుతుందా లేదా? అది ఏసీ నెంబర్ని బట్టి ఉంటుంది. అది ఎవరు ఒక్కో రైతు ఒక రకంగా నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ని బట్టి సాగు ఖర్చు అన్నది ఉంటుంది. అది ఇందుమిద్దంగా ఎంత అని చెప్పలేం. కానీ ఇప్పుడు సాగుకి ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న పంట రేటుకి దిగుబడి వేయడానికి చూస్తుంటే దగ్గర 60-70 రూపాయలు వ్యత్యాసం కనపడుతుంది. ఈ 60-70 రూపాయలు రైతు నష్టపోతున్నాడు కదా. ఆ నష్టపోతున్నది ఎన్నాళ్ళు ఎలాగా అని మేము ప్రశ్నిస్తున్నాం. దాన్ని ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి కొంతమంది వ్యక్తులు ఈ వ్యవస్థను నడుపుతున్నారనేది తీవ్ర ఆరోపణ. రైతుల నుంచి ఉన్న ఆరోపణ ఏంటంటే కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో, రైతు చేతిలో లేదు. ఇది కొంత వ్యక్తులు శాసిస్తున్నారనేది రైతుల యొక్క నిరసన. మీరు చెప్పండి, ఏంటి ప్రధానంగా ఫీడ్ కంపెనీలు కానీ మొన్నటి వరకు గొడవ జరిగింది, ఇప్పుడేమో ఎక్స్పోర్ట్ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మీ దగ్గర ధర తగ్గిస్తున్నారు అంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం అయితే ప్రత్యక్షంగా ఇంతవరకు ఏ విధంగా చర్యలు చేపట్టలేదు. రొయ్య ఉత్పత్తి వ్యయానికి రొయ్యల కొనుగోలుకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. గత 40 సంవత్సరాల కిందట రొయ్యకి కిలో రొయ్యకి 100 కౌంట్ రొయ్యకి 250 రూపాయలు ఉంటే ఈ రోజున కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా అదే రేటు ఉంది. కానీ ఈ రొయ్యను తయారు చేయడానికి కావాల్సిన ఫీడ్ కానీ, ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, ఇతర అనుబంధ పరిశ్రమ వ్యవస్థలు కూడా సుమారు 10 రెట్లు పెరిగిపోయినాయి. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా రైతు ఏదో ఆశతోటి ఈసారి కాకపోతే ఇంకోసారైనా వస్తుంది ఉద్దేశంతో కల్చర్ చేస్తూ ఉంటే నష్టాల ఊబిలో దూరిపోతున్నాడు తప్ప ఏ విధమైన ఆదాయం లేక రైతు ఈవేళ ఆత్మహత్య చేసుకుని రోడ్డుకే పరిస్థితి వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దీని సందర్భంగా ప్రత్యేకించి ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు చేపట్టాలి. ఇష్టారాజ్యంగా పెంచుతున్నటువంటి ఫీడ్ ధరలను తగ్గించాలి. ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సబ్సిడీలు ఇవ్వాలి. కొనుగోలు కూడా 15 రోజులకు ఒకసారి సమీక్షలు జరిపి వరి ధాన్యాన్ని ఎలాగైతే ఇతర వ్యవసాయ పంటలని కనీస మద్దతు ధర కొనుగోలు చేస్తా ఉన్నారు, రొయ్యి రైతులను కూడా అదే విధంగా ఆదుకునే విధంగా కనీస మద్దతు ధర కల్పిస్తేనే ఈ రైతు సాగునీటి కష్టాల్లోంచి బయటపడే పరిస్థితి ఉన్నది. అంటే ప్రధానంగా మద్దతు ధర ఇస్తామనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆ మద్దతు ధర అమలు అవుతుందా, అమలు అవ్వట్లేదు? అంటే ఒక 10 రోజులకు ఒక నిర్దిష్ట ధర ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏది అమలు చేయరండి. గతంలో 3 సార్లు ఇలాగే రైతులని, ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ అందరూ అసోసియేషన్ కూర్చొని నిర్ణయాలు చేసినాయి. కాకినాడలో కానీ, భీమవరంలో కానీ మొన్న కూడా చేశారు. ఏది చెయ్యరు. ఏదో ఒక సాకుతో ఆ రోజు నలుగురిని కూర్చోబెట్టుకుని మాట్లాడేసి ఒక ఫోటో ఒక ఇది చేసామని చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప గత 3 మీటింగుల నుంచి కూడా ఇదే ప్రాప్తి జరుగుతుంది. దీనివల్ల రైతుకు న్యాయం జరగట్లేదు. అందుకే మేము కూడా ఏదైతే ఇవాళ రేట్లు తగ్గించి కేజీకి 50 రూపాయలు తగ్గించుకుంటున్నారో, లేదా ఫీడ్ రేట్లు ఇలా పెంచేసి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం రాకుండా చేస్తున్నారు. ఈ సిండికేట్ వ్యవస్థ మారాలి. ప్రభుత్వాలు స్పందించట్లేదంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇవాళ ప్రభుత్వం తీసుకెళ్ళాం. దీని మీద కనుక ప్రభుత్వం స్పందించి వీరు సిండికేట్ వ్యవస్థను కనుక అరికట్టి రైతుకు న్యాయం చేయకపోతే రాష్ట్ర స్థాయిలో మేము కమిటీ ఏర్పాటు అవుతున్నాం. అన్ని సంఘాలు, అన్ని జిల్లాలు, అన్ని సంఘాలు తప్పకుండా ఏదైతే ఈ సంఘాలన్నీ మరి ప్రతి రాష్ట్రంలో ఒకే వేదిక మీదకి వచ్చి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేయటం, రాష్ట్ర స్థాయిలో క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా మేము ప్రయాణిస్తామని చెప్తున్నాం. క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు తీవ్రంగా కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అంతకు మించిన పరిస్థితులు ఇప్పుడు సాగు చేస్తుంటే ఉన్నాయి అనుకోవచ్చు. అసలు మన రాష్ట్రంలో ఆక్వా సాగు ఎన్ని ఎకరాల సాగు? మనకి ఇప్పుడు సాగు చేయటం కంటే సాగు చేస్తే లాస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇవాళ నాణ్యమైన సీడ్ లేదు. ఇవాళ సీడ్లోనే మేము కోల్పోతున్నాం. అటువంటిది పంట విరామం కనుక చేస్తే చెరువులు బాగుపడతాయి. మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇస్తే మంచి సీడ్ వస్తుంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు 3 నెలలు సరుకు టైట్ వస్తే రేట్లు పెరుగుతాయి. ఫీడ్ ప్లాంట్ 3 నెలలు కనుక టైట్ వస్తే వీళ్ళు భవిష్యత్తు రేట్లు పెంచకుండా ఉంటారు. అందుచేత పంట విరామం అనేది రైతుకి మేలు తప్ప హాని జరగదు. ఒక్కసారి ఆ పంట విరామం కనుక రైతు కూడా
ఈ రైతు సంఘాల పిలుపు మేరకు కూడా ఆచరిస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఆ రకంగా రైతులను కూడా ఆలోచించమని కోరుతున్నాం. గత 28 సంవత్సరాలుగా కల్చర్ చేస్తున్నాను ఆక్వా రైతుని. అంటే టైగర్ నుంచి ఉన్నాం మేము. వెనమి టైగర్లో నేనైతే మా తండ్రి గారు ఇచ్చిన 2-3 ఎకరాలు అమ్మేశాను. ఇవాళ మళ్ళీ వెనమి వచ్చిన తర్వాత ఏదో కొంచెం పుంజుకున్నాం, తప్పలేదు, ఆ బత్తి పూడ్చుకున్నాం అంతవరకే. కానీ ఇప్పుడు అయితే మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ దారుణంగా అప్పుడు మేత 700లో మేము కల్చర్ చేసి ఉంటాం ఒక మేత బస్తా, మళ్ళీ ఇవాళ అయితే ఇంకా 2700. అప్పుడేమో ఒక 30 కౌంట్ అట్టాలంటే ఆ 700-800 ఉండేది రేటు, ఇవాళ 420 రూపాయలు. అంటే ఎంత వ్యత్యాసమో చూడండి. అయితే అలాగే కరెంటు, అప్పుడు రూపాయన్నర సబ్సిడీ వచ్చింది అన్నారు, రూపాయన్నర ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు గత గవర్నమెంట్లో కొంతమంది సబ్సిడీ ఇవ్వలేదు. సరే వాళ్ళు పోరాడగా ఆఖరిని ఏదో కొంచెం వెసులుబాటు కలగజేశారు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతమందికి ఇంకా ఉన్నారు అని చెప్పి యువకాలంలో మరి లోకేష్ గారు హామీ ఇచ్చారు, కంపల్సరీగా మీకు సబ్సిడీ ఇస్తామని. ఇది వచ్చేప్పుడు గవర్నమెంట్ వచ్చేప్పుడు 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ చాలామంది రైతులకి సబ్సిడీ లేదు, చాలామంది సఫర్ అయిపోతున్నారు. ఈ అన్ని బాధలు ఎదుర్కొంటూ ఉండేసరికి ఏదో కొంచెం రా మెటీరియల్ పెరిగిందని టక్కని ఒక టన్ను మేతకి 8,000 రూపాయలు పెంచారు. 8,000 పెంచితే కుదరదని ఇక్కడ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ పాలకులను వేసాం, గాంధీ భగవన్ రాజు గారి ఆధ్వర్యంలో వేస్తే అప్పుడు ఇది గట్టిగా ఫోకస్ అవడంలో వెంటనే అంటే తగ్గకపోతే ఆందోళన చేస్తామని అన్నందుకు మా దృష్టికే తెలియకుండా పెంచడం మీరెవరని ఆయన అచ్చెన్నాయుడు గారు ప్లాంట్ వాళ్ళతో మాట్లాడతాం, ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పెంచడానికి వీలేదని ఆగారు. అది ఎప్పుడైతే అది ఆగిందో వీళ్ళు మమ్మల్ని రైతుల మీద కక్ష కట్టి ఇలా చేశారు సుఖం లేదని వెంటనే 270 రూపాయలు ఉండే 100 కౌంట్ రేటు ఇవాళ 220 రూపాయలు తీశారు. అంటే 50 రూపాయలు ప్రతి 30 కౌంట్ నుంచి 50 రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఒక టన్నుకి 50,000 రూపాయలు పోతుంది. అలా రైతు మరి ఏమైపోతాడు పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రొయ్యి రేటు ఏదైతే వెంటనే తగ్గించేశారో తగ్గించినప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు, దీన్ని కంపల్సరీగా పెంచాలి. పెంచడం 5 రూపాయలు 10 రూపాయలు పెంచుతారు. అలా కాకుండా మీరు కనీసం 20 రూపాయలు చొప్పునైనా పెంచాలి. మీరు పెంచకపోతే మేమైతే ఊరుకోం, ఆందోళన అయితే సృష్టిస్తాం. మాది నెలమూరు అండి, పెనుమండ్ర మండలం. 10 ఎకరాలు రైలు జరి చేస్తున్నాను. రోజు ఎలా ఉందంటే పరిస్థితి, సీడ్ వేసిన కాడి నుంచి ఇంటికాడ కూడా పడుకుంటూ మానేసి చెరుకాడే ఉంటాం మేము. ఇవాళ అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. ఇవాళ ఎలక్ట్రికల్లో ఎంసీపీ 1700-1800 ఉండేది, నిన్న ఎంసీపీ కొంటే 3150 తీసుకున్నాడు. ఇవాళ చెరువు 100 కౌంటుకు వస్తే దాన్ని 270 రూపాయలు ఉండేది, ఇవాళ 210 రూపాయలు కూడా బండి పెడతలేదు. ఈ చెరువులు ఎలాగంటే రైలు చెరువు అప్పటికప్పుడు తేడా వస్తే పట్టేయాలి, ఐస్లో పట్టేయాలి. మరుసటి రోజు బండి కావాలంటే బండి దొరకట్లేదు, 3 రోజులకు పెడుతున్నారు. 3 రోజుల్లో సగం చచ్చిపోతుంది సరుకు. పరిస్థితి ఎలా ఉందంటే రైలు చెరువు చేసి రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫీడ్ కొనాలంటే క్యాసెట్ కొనాలి, లేబర్ దొరకట్లేదు, లేబర్ అన్నీ పెంచేశారు రేట్లు. వాళ్ళ పట్టుబడి వాళ్ళు కూడా రేటు పెంచేశారు. ఓన్లీ రైతు పరిస్థితే బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. సిండికేట్ అయిపోయి ఈ సరుకు కొనేవాళ్ళు చాలా దారుణంగా చేస్తున్నారు. ఫీడ్ రేట్లు ఏమో పెంచేస్తున్నారు, అన్నీ పెరిగిపోయినాయి. ఇది 10 సంవత్సరాల క్రితం ఉన్న రేటు కూడా లేదు ఇప్పుడు ఈరోజు. ఇది ఆలోచించి ప్రభుత్వం దిగివచ్చి ఈ రేట్లు అదుపులో పెట్టాలని కోరుతున్నాం. సుమారుగా 30 సంవత్సరాల నుంచి కల్చర్లో ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా రైతే నష్టపోయేది. ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ కంపెనీలు కానీ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఇంచేతంటే ఈ రోజున కూడా 10 రోజుల క్రితం కూడా మా క్షీర ఆక్వా సంఘం తరపు నుంచి కూడా భారీగా ధర్నా చేయాలని ఉద్దేశంతో రేట్ల విషయంలోని ఎక్స్పోర్టర్లు మేత రేట్లు పెంచడంతో దాని మీద దృష్టి పెట్టాలన్న ఆలోచనతో మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తే దాన్ని మళ్ళీ వాయిదా వేసి మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఆ మీటింగ్లో రాకపోవడం వాయిదా పడింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఈ రోజుని ఈ ఆక్వా రేట్లు తగ్గించేయడం జరుగుతుంది. ఏం చేస్తుందంటే రైతు ఏదో ఒక డైవర్షన్లోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ రైతులు మళ్ళీ మార్చేలాగా ఈ ప్రభుత్వం తొందరగా పట్టించుకొని దానిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి లోగడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా కూడా ఎప్పుడూ కూడా ఒక ఆక్వాది ఒక సంఘం అనేది ఉండేది. దానికి ఎప్సాడా అనేది ఒక వైస్ చైర్మన్ పెట్టి ఇటువంటి సమయంలో రైతుల్ని ఎక్స్పోర్టర్లని అందరినీ కూడా ఒక స్టేట్ వైడ్ కానీ మీటింగ్లు పెట్టి ఆ రైతు ఇబ్బంది ఏంటో తెలుసుకుని ఆ రైతుకు తగ్గట్టు న్యాయం చేయడం కూడా జరిగింది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం తరఫున మినిస్టర్లు గారు కూడా రూపాయన్నర సబ్సిడీ అనేది అప్పుడు 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు అయిపోయింది దగ్గరగా. కానీ ఈరోజు కూడా ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ కానీ
యూనిట్ సబ్సిడీ కానీ కొంతమందికి ఆక్వా సంఘం జోన్లో లేనట్లకి ఈరోజు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. తప్పనిసరిగా మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతుని కాపాడమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఈ రైతుల తరపున కూడా మరి ఈ రోజున ఈ రేట్లు ఉంటే 100 కౌంట్ 220 రూపాయలు అంటే చాలా నష్టం. కనీసం 260 రూపాయలు ఉంటే కానీ 100 కౌంట్ రేటు తప్పనిసరిగా రైతుకి లాభం ఉంటుంది. కానీ ఈ రోజున పరిస్థితి దిగజారిపోయి రైతు అంటే ఏంటో కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతు గురించి ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుని ఈరోజు ధర్నాలో కూడా మేము అందరూ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంచేతంటే ఇలాగే ఉండే రోజుల్లో ఇంకా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఎక్స్పోర్టర్లని అలాగే ఫీడ్ సప్లయర్స్ డీలర్స్ని కానీ కంపెనీలు కానీ కూర్చోబెట్టి ఒకసారి ఎప్సాడా కానీ లేదా రైతు సంఘాలను కానీ కూర్చోబెట్టి ఒక నిర్ణయాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ యాక్చువల్గా సాగు చేసే కన్నా కూడా నష్టం క్రాప్ హాలిడేకి తక్కువ ఉంటుంది, నష్టం ఉండదు. క్రాప్ హాలిడే అంటే 6 నెలల మగత ఆ ఇచ్చిన రైతుని ఏదో మేము కాళ్ళలో చేతిలో పట్టుకుని అయ్యా మేము ఆ క్రాప్ హాలిడే ఇచ్చాం కాబట్టి మామూలు వ్యవసాయ భూమి మగతా ఇస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, రైతుకి దేవుడు కాబట్టి అలా వెళ్తాం. కానీ ఇక్కడ నష్టపోయి ఇది క్రాప్ వేసినా కూడా మెడిసిన్ వైట్ కట్టొస్తే ఇవాళ ఎకరానికి మెడిసిన్ విషయంలో ఏ విషయం ఏమైనా ఎకరానికి 50,000 దాకా ఖర్చు అయిపోతుందండి. స్టేట్ వైడ్ సంఘాలన్నీ కూడా తొందరలోనే మీటింగ్ కావాలని అమలాపురంలో ఎక్కడ ఇలా ఆలోచనతో ఉన్నారు. ఆ మీటింగ్లో కూడా మీ అందరం కూడా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాం. మాది యలమంచిలి గ్రామం. నా పేరు బొప్పన్ చిన్న. మేము యలమంచిలి గ్రామంలో అక్వా సాగు మరి 1997 నుంచి కూడా చేస్తాం జరుగుతుంది. మరి 1997లో మేము అక్వా సాగు చేసినప్పుడు బస్తా 1000 రూపాయలు ఉండేది. బస్తా 1000 రూపాయలు అంటే కిలో మేత 40 రూపాయలు ఉండేది. అప్పుడులో కిలో మేత 40 రూపాయలు అంటే 1500 రూపాయలు ఉండేది 97లో. మరి ఈ రోజుని కిలో మేత 100 రూపాయలు దగ్గరగా వచ్చి మరి రెయ్యి రేటు మాత్రం 300 రూపాయలు పడిపోయిన సంఘటనలు చూస్తున్నాం. మరి ఆ రోజు రైతు అంటే ఎంతో ఆనందంగా మరి రైతులు పంటలు కూడా బాగుండి అప్పుల్లో మిగిలి మరి ఈ రోజుని ఈ అక్వాకల్చర్ చేయడం వల్ల రైతులందరూ నష్టాల్లో తప్ప మరి ఎక్కడ కూడా ఎవరికైనా ఏ విధమైన ఆదాయాలు మిగిలి లేక అక్వా రైతులందరూ బాధపడటం జరుగుతుంది. నష్టాల్లో ఊళ్ళో కూరుకుపోయి ఇంక ఈ రైతులు ఈ కల్చర్ చేయకపోతే పాపం వాళ్ళకి ఇచ్చిన అప్పులు ఇబ్బంది పెడతారని అలాగే ఏదో చెరువులో రొయ్యలు వేస్తున్నామని చేస్తాం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ఫీడ్ కంపెనీ వాళ్ళు కానీ ఈ ప్రాసెస్ ప్లాంట్ వాళ్ళు కానీ ఈ ఫీడ్ కంపెనీ వాళ్ళు ఏమో రైతులతో చెప్పకుండా మరి అధికారులతో చెప్పకుండా వాళ్ళ రేట్లు పెంచేయడం, మరి అలాగే ప్రాసెస్ ప్లాంట్ వాళ్ళు కూడా మరి రెయ్యి రేట్లని మరి తగ్గించేయడం, సరుకు మెటీరియల్ ఉందంటే చెరువుల్లో మెటీరియల్ ఉందని తెలుసుకుని వాళ్ళు కూడా ఈ రెయ్యి రేట్లు తగ్గించేయడం, ఈ కౌంట్లు ఏరియేషన్ కూడా చాలా దారుణం. ఇదివరకు ఒక 50 కౌంట్లు వచ్చిందంటే 51 కౌంట్ వస్తే 10 రూపాయలు తగ్గించేవారు, 52 వస్తే ఇంకో 10 రూపాయలు తగ్గించేవారు, అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. 52 దాకా ఓ రేటు, 52.5 వస్తే ఇంకో 50 రూపాయలు తగ్గించేయడం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైం కొలిది వాళ్ళు ఏరియేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులందరూ కూడా బాగా విపరీతమైన నష్టపోతున్నారు. రైతులకి ఎవడు కూడా ఉపయోగపడేలాగా లేరు. ఈ రోజు రైతులు ఎంతోమంది నష్టాల్లో ఊళ్ళో పడిపోయి షుగర్లో బీపీలతోటి ఈ కల్చర్ శాతం జరుగుతుంది. చూసాం కదా ఆక్వా రైతుల ఆవేదన, ఆక్వా రైతుల ఆందోళన, ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వంపై చూపిస్తున్నటువంటి అసహనం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా మరింత ఉధృతంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఒక్క ఆక్వా రైతుల మీదే అటు దేశంలో ఉన్నటువంటి జీడిపిలో వస్తున్నటువంటి దాంట్లో విదేశీ మార్గద్రవ్యంలో దాదాపు 60,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం గోదావరి జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ అంత ఆదాయాన్ని ప్రభుత్వానికి తీసుకొస్తున్నటువంటి రొయ్య రైతుల కోసం ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరం చూపించట్లేదు. కనీసం చర్చల్లో తమకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది కూడా వారి నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన. ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపినటువంటి ఆక్వా రైతు సంఘాల నాయకులందరూ కూడా చెప్పింది మనం చూసాం. అటు ఆక్వా రైతుల ఆవేదన కూడా విన్నాం. ఖచ్చితంగా మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రొయ్య రైతుల పట్ల ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటిని అమలు చేయడంతో పాటు
ఏదైతే సిండికేట్గా మారినటువంటి ఆక్వా ఫీడ్ కంపెనీలు, ఎక్స్పోర్ట్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెడలు వంచి ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే క్రాప్ హాలిడేనే తమకు దిక్కంటూ కూడా ఈరోజు ఆక్వా రైతులు స్పష్టంగా కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఆక్వా రైతుల పట్ల ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.